మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాం. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాం. ఒక విమానాశ్రయాన్ని తలపించే రీతిలో వరంగల్ రైల్వే స్టేషన్ను మరింత ఆధునీకరించారు. గతంలో ఉన్న రైల్వే స్టేషన్లోనే అనేక సౌకర్యాలు కూడా కల్పించారు. ప్రధానంగా లిఫ్టుల సౌకర్యం కావచ్చు, ఎస్కలేటర్ల సౌకర్యం కావచ్చు, ర్యాంపుల ఏర్పాటు కావచ్చు. వీటితో పాటు ప్రతి దగ్గర కూడా ఆకట్టుకునేలా మనం చూడొచ్చు. వరంగల్ రైల్వే స్టేషన్ అత్యంత సమృద్ధిగా ఉంటుంది. పూర్తి స్థాయిలో రోడ్డు మించి రాగానే మనందరినీ ఆకట్టుకునేలా దూరం ప్రాంతాల వారికి తెలిసే విధంగా కాకతీయుల కళాతోరణం కనబడుతుంది. కాకతీయుల కళాతోరణం తర్వాత ఎక్కడికి వచ్చాము? మనం రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్ గుర్తు ఏమిటి? రైలు డబ్బా గుర్తు. ఆ రైలు డబ్బా చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వారు కూడా అందరినీ ఆకర్షించే విధంగా రైలు డబ్బా కనపడుతుంది. అక్కడి నుంచి కాకతీయులకు సంబంధించిన శిల్పాలు కావచ్చు, కాకతీయుల కళాతోరణానికి గుర్తుగా అనేక శిల్పాలు మనకు కనబడుతున్నాయి. రాతి స్తంభాల మీద అవన్నీ కూడా ప్రతిష్ఠించారు. వీటితో పాటు మనం రైట్ సైడ్ కూడా ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాబోయే కాలంలో ఇప్పటికే పెద్ద ఎత్తున 2 వీలర్స్ 4 వీలర్స్ బ్యాటరీతోనే ఎక్కువగా నడుస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఎవరికైనా కూడా బ్యాటరీ సౌకర్యం కల్పించడానికి రహదారి మీద లేదా హనుమకొండ వరంగల్ దాకా పోకుండా ఇక్కడే బ్యాటరీ సౌకర్యం 2 వీలర్స్కి 4 వీలర్స్ కల్పించడానికి ప్రత్యేకంగా స్వాప్ పాయింట్ అనేది ఏర్పాటు చేశారు. అది కూడా ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానుంది. వాటితో పాటు వాటి పక్కనే దూరం నుంచి వచ్చే సందర్శకులందరికీ కోసం కూడా కఫేటేరియాలు కావచ్చు, టీ స్నాక్స్ ఏరియాకు సంబంధించిన అన్ని కఫేటేరియాలు ఏర్పాటు చేశారు. వాటితో పాటు వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళగానే ప్రతి దగ్గర కూడా ఆకట్టుకునే చిత్రాలతో పాటు ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేసే సౌకర్యాలు, అది పెయిడ్ ఏసీ రూమ్ కావచ్చు, తర్వాత నాన్ పెయిడ్ జనరల్ సంబంధించిన వెయిటింగ్ హాల్ కావచ్చు, తర్వాత వాష్రూమ్లు కావచ్చు. వీటన్నిటితో పాటు చాలా పెద్దగా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ప్లాట్ఫామ్లతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా కొన్ని వందల మంది ఒకటేసారి ప్రయాణించడానికి వీలుగా, రాకపోకలకు వీలుగా సౌకర్యంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. వాటితో పాటు అటు వెనక వైపు, ఇప్పుడు మనం ముందటి వైపు చెప్పుకున్నాం కాకతీయుల కళాతోరణం, వెనుక వైపు కూడా శివనగర్ ప్రాంతానికి చాలామంది దిగిన తర్వాత స్థానికులంతా కూడా శివనగర్ నుంచి వెళ్తుంటారు. అక్కడ కూడా వాళ్ళని ఆకట్టుకునే విధంగా అక్కడ చిత్రాలు కావచ్చు, ఇతర బొమ్మలు కావచ్చు, అవన్నీ ఏర్పాటు చేశారు. మొత్తం మీద వరంగల్ రైల్వే స్టేషన్ దాదాపు 25 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అమృత పథకం కింద దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇవన్నీ కూడా హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్తో పాటుగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 22వ తేదీన వర్చువల్గా ఈ రెండింటిని కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనికి సంబంధించి రైల్వే జనరల్ మేనేజర్ కూడా అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. 22వ తేదీన జరిగే ప్రారంభానికి గుర్తుగా ఇప్పటికే వరంగల్ రైల్వే స్టేషన్ అన్ని స్థాయిలో ఆధునీకరించారు. ఒకవైపు మామ్నూరు విమానాశ్రయం మనకు అందుబాటులో కొద్ది కాలంలో రానుండడంతో వీటితో పాటు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అదే స్థాయిలో ఆధునీకరించాలి. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. మామూలు బ్యాటరీ సౌకర్యం నుంచి వారు విశ్రాంతి తీసుకునే విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఉండాలని తలపోసి అమృత పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. గౌరవ ప్రధానమంత్రి 22వ తేదీన ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాటికి సంబంధించి వర్చువల్గా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి వరంగల్ రైల్వే స్టేషన్ను చాలా మంది కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రయాణికులు, స్థానికులు. ఇటీవలి కాలంలో గత కొద్ది కాలంగా వరంగల్ రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. గతంలో ఒకటే ఎస్కులేటర్ ఉన్న ఈ పరిస్థితులలో మరొక ఎస్కులేటర్ను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సిద్ధం చేశారు. వీటితో పాటు ఎక్కడ చూసినా కూడా ఆహ్లాదకరంగా ఉండే బొమ్మలు ఆకర్షిస్తున్నాయి. వాటితో పాటు ప్రతి అంశంలో కూడా అంటే ఒక పారిశుద్ధ్య కార్యక్రమానికి సంబంధించిన కావచ్చు, వాష్రూమ్లు కావచ్చు, వెయిటింగ్ రూములు కావచ్చు, సాధారణ ప్రయాణికులకు సంబంధించిన వెయిటింగ్ రూములు కావచ్చు, వీటన్నిటితో పాటు ప్రయాణికులకు అత్యంత సౌకర్యాలు కల్పించే విధంగా వరంగల్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దారు. ఈ నెల 22వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిచే దీన్ని వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో బేగంపేట రైల్వే స్టేషన్ను దాన్ని కూడా ఆధునీకరించారు. వాటితో పాటు వరంగల్ రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించిన స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం రైల్వే జనరల్ మేనేజర్ కూడా శనివారం రోజు వరంగల్ రైల్వే స్టేషన్ సందర్శించారు. అన్ని ఏర్పాట్ల గురించి కావచ్చు, ఇతర సౌకర్యాల గురించి వారు అడిగి తెలుసుకోవడం జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ ఒక విమానాశ్రయాన్ని తరలిపించే విధంగా ఇటీవలి కాలంలోనే మామ్నూరు ఎయిర్పోర్ట్ త్వరలో రానుందని పరిస్థితులలో విమానాశ్రయాన్ని తలపించే విధంగా అన్ని సౌకర్యాలు ఇప్పించారు. అటు ఎస్కులేటర్ కావచ్చు, ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ కావచ్చు, ప్రత్యేకమైన గదులు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు.
మనం చూస్తుండొచ్చు వరంగల్ రైల్వే స్టేషన్, ఇది వరంగల్ రైల్వే స్టేషనా అని ఆశ్చర్యపరిచే రీతిలో ఉంది. అన్ని స్థాయిలో లిఫ్ట్ సౌకర్యం కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎస్కలేటర్ సౌకర్యం కావచ్చు, పెద్దగా అంటే దాదాపు ఒక 3 బస్సులు ఒకే తీరుగా ప్రయాణించే అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా, అంటే అన్ని వందల మంది ఒకేసారి నడవటానికి రావటానికి దిగటానికి వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి. వీటితో పాటు కాకతీయ శిల్పకళా తోరణాన్ని, వాటికి సంబంధించిన అన్ని గుర్తులను కూడా వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర తీర్చిదిద్దారు. వాటితో పాటు అటు శివనగర్ దిక్కు, వెనక వైపు ఉన్న శివనగర్ దిక్కు, ముందు వైపు ఉన్న వరంగల్ చౌరస్తా రోడ్డుకు ఇవన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి గారిచే వర్చువల్గా ప్రారంభించాం కానున్నాయి. ఎస్కలేటర్లతో పాటు ప్రత్యేకంగా ర్యాంపులు కూడా సిద్ధం చేశారు. మనం చూడొచ్చు, దాదాపు 12 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఎందుకు నిర్మించారంటే, చాలా వరకు స్నాక్స్ కౌంటర్ కావచ్చు, లేకపోతే ప్రయాణికులకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కూడా ఇదే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద కూడా కల్పించే ఆలోచన రైల్వే శాఖ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.